హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేయడం జరిగింది. కానీ 9 నెలలు గడుస్తున్నా అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేయడంపై నిరుద్యోగులైతే ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు పాఠశాలలో రేషనలైజేషన్పై దృష్టి పెట్టడంతో టీచర్ పోస్టులు తగ్గుతాయని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. సో వీటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుగు మాట్లాడడం వస్తే చాలు, ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ నెలకు 30,000 రూపాయలు సంపాదించే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి నేను ఒక వీడియో చేశాను. వీడియోలో అయితే క్లియర్గా చూడండి. మీరు ఇంట్లో కూర్చొని నెలకు 30,000 రూపాయల దాకా డబ్బులు సంపాదించుకోవచ్చు. వీటికి సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఈ లింక్ క్లిక్ చేసుకుని జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రతిరోజు న్యూస్ పేపర్లు, అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. 8 నెలలుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ను పట్టాభద్రులు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసిన ప్రకటనలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. ఎన్నికల్లో పట్టాభద్రుల ఓట్లు పొందిన కూటమి ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగిసి 20 రోజులు దాటిన ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా వచ్చే జూన్ కల్లా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ అని ప్రకటనలు గుప్పించిన ఇంతవరకు ఏ స్థాయిలోనూ కదలిక లేదు. తాజాగా ఎస్సీ వర్గీకరణకు డిఎస్సికి ముడిపెట్టడం వల్ల మరింత జాప్యమవుతుందని చెబుతున్నారు. అంతేగాక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కంటే ముందుగా పాఠశాలలో రేషనలైజేషన్ చేయాలనే తలంపుతో అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కనీస సంఖ్యలో విద్యార్థులు లేని పాఠశాలను దూరంగా ఉన్న పాఠశాలలో విలీనానికి పేరెంట్స్ కమిటీ ద్వారా తీర్మానం చేసే పనిలో ఎంఈఓలు ఉన్నారు. పాఠశాలలో రేషనలైజేషన్పై దృష్టి పెట్టడం వల్ల పోస్టులు తగ్గుతాయని చెప్పేసి నిరుద్యోగులైతే ఆందోళన అని చెప్పి న్యూస్ అయితే ఉంది. గుంటూరు జిల్లాలో దాదాపుగా 50,000 మంది నిరుద్యోగులు అయితే ఉన్నారంట. వీళ్ళు మొత్తం పోస్టులు అయితే మనకు 1060 ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంట. గుంటూరు జిల్లాలో 1060 టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.